మ్యాచ్లెస్ నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. ఈ యొక్క సాయంకాల సమయమందు ఈ విధంగా మరి శుక్రవారం సాయంకాల సమయమందు దేవుని యొక్క సన్నిధానంలో ఈ విధంగా మనమందరము మరి కూడి ఆయా చోట్ల ఉన్నప్పటికీ, ఆయా స్థలాల్లో ఉన్నప్పటికీ, ఆయన పేరట ఆయన నామంలో మరి మనం అందరం కూడుకొని ఉన్నాం. మరి యొక్క సెల్ ఫోన్ ద్వారా మరి దేవుడు ఇచ్చినటువంటి మంచి యాప్ లో మనమందరం కూడా మరి దేవుని నామం మనము ఎరిగి ఆయనను విడవక, ఆయనను మరవక, మరి అనేక మంది చాలా రకాలుగా మరి వారు యూజ్ చేస్తున్నటువంటి సెల్ ఫోన్ ని, కానీ మనము మాత్రం దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని మనము ఈ విధంగా సద్వినియోగం చేసుకోవడము అది దేవునికే మహిమ కలుగునుగాక. మరి చిన్న మాట ప్రార్థన చేసుకొని ముందు వాక్య భాగంలోకి మనం వెళ్దాం. ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ టు ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ లెట్ us లుక్ టు ద లార్డ్ ఇన్ ప్రేయర్. మహాపరిశుద్ధుడా, జీవం కలిగినటువంటి మా తండ్రి, దయా కనికరము కలిగినటువంటి మా గొప్ప రక్షక, అత్యున్నత సింహాసనంపై ఆసనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రివి, త్రియేక దేవుడవు, ఆది సంభూతుడవు, మా నిమిత్తము ప్రభా ఈ లోకంలోనికి మానవుని యొక్క శరీరము దాల్చుకొని ప్రభా ఈ లోకంలో మా నిమిత్తము సంచారము చేసి పరిశుద్ధుడిగా పవిత్రుడిగా ఈ లోకంలో మరి ప్రభా అనేకమైనటువంటి గొప్ప కార్యాలను తలపెట్టి అనేకమైనటువంటి అద్భుతాలను జరిగించి మా కొరకు ప్రభా ఏ పాపము ఎరగని వాడిగా, ఏ పాపమును చేయని వాడిగా శిలువలో ప్రభా మీరు పరిశుద్ధంగా పవిత్రంగా ప్రభా మీరు మరణించి మా పాపాలను ప్రభా మీ మీద వేసుకొని ప్రభా మమ్మల్ని పరిశుద్ధపరిచి మమ్మల్ని పవిత్రపరిచి ఉన్నారు. మాకు ఒక గొప్ప స్థానాన్ని ప్రభా మీరు మాకు ప్రభా ముందుంచి ఉన్నారు. అది నీ యొక్క నిత్య జీవము, నీ యొక్క పరలోక రాజ్యము ప్రభా. ఈ లోకంలో మేము జీవిస్తున్నాం ప్రభా. మరి యొక్క సమయమున నీ వాక్యం చేత మమ్మలను శుద్ధీకరణ చేయండి. నీ వాక్యం చేత మాతో మాట్లాడండి. నీ వాక్యంతో మమ్మల్ని బలపరచండి. నీ వాక్యంతో ప్రభా మా హృదయాలను తృప్తిపరచండి. నీ వాక్యం చేత మమ్మలను మేము సరిచేసుకున్నటకు ఇటు అవకాశాన్ని మాకు కలగచేసి ఉన్నారు. నీకే వందనములు చెల్లిస్తూ ప్రభా ఈ యొక్క సమయం అంతా కూడా ప్రభా మాకు ఆశీర్వాదకరంగా మార్చండి, మాకు దీవెనకరంగా నాయన ప్రభా మార్చండి తండ్రి. అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఈ సమయాన్ని నీ యొక్క సిలువ చాటున మమ్మల్ని అందరినీ భద్రపరచుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయంతో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మరొక మారు మీ అందరికీ త్రియేక దేవుని పేరటన మీ అందరికీ నేటి సాయంకాల శుభములు నేను తెలియపరుస్తూ ఉన్నాను. మరి యొక్క సాయంకాల సమయం ముందు దేవుడు మనకి ఒక గొప్ప అవకాశం మనకు దేవుడు ఇచ్చి ఉన్నాడు. మరి యొక్క సమయంలో ఈ విధంగా మనం సజీవ లెక్కలో ఉన్నామంటే అది కేవలము దేవుని యొక్క ఉచితమైనటువంటి కృప. అనేక మంది ఈ సమయాల్లో ఆయా చోట్ల మరి యాక్సిడెంట్స్ ద్వారా అనేకమైనటువంటి అపాయాల చేత అనేకమైనటువంటి ఇబ్బందుల చేత మరి ఉన్నప్పటికీ ఆయన సన్నిధానంలో ఈ విధంగా మనం కూడి ఆయనను స్తుతించడం, ఆయన నామాన్ని గణపరచడం దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యము, దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత. సరే, ఈ సమయమున మరి వాక్యంలోనికి మనం వెళ్దాం. దానికంటే ముందుగా మరి నా పేరు మరి గాలూరి నవనీత్ రావు. నేను దైవ సేవకునిగా మరి దేవుడు నన్ను నియమించి ఉన్నాడు కనుక మరి సేవలో మరి దేవుడు నన్ను వాడుకుంటూ అనేకమైనటువంటి ఒక గొప్ప కార్యాలను దేవుని యొక్క నామంలో తలపెట్టుటకు దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప ఆయన కృపను బట్టి దేవాది దేవునికి వందనములు. ఇంకనూ అనేకమైనటువంటి కార్యాలను తలపెట్టవలసినటువంటి వాడిగా నేను ఉన్నాను. ఎందుకంటే దేవుడు నన్ను ప్రత్యేకపరిచి ఉన్నాడు. ఇది మనుషుల యొక్క ఏర్పాటు కాదు, కానీ దేవుని యొక్క ఏర్పాటు అయి ఉన్నది. ఆయన ఏర్పాటులో మనం అందరము ఉన్నాం. ఆయన యొక్క రాజ్యంలోనికి టు బిల్డ్ హిస్ కింగ్డమ్ వి నీడ్ టు డూ హిస్ వర్క్. ఆయన రాజ్యాన్ని కట్టుటకు మనం అందరం కూడా మరి దేవుడు మనకి ఇచ్చినటువంటి పనులను, దేవుడు మనకి ఇచ్చినటువంటి తలాంతులను, దేవుడు మనకి ఇచ్చినటువంటి వరాలను వాటిని ఉపయోగించుకుంటూ మనము క్రీస్తులో మనం ముందుకు నడవాలి. మరి మంచిది. ఈ సమయంలో నేను ఎన్నుకున్నటువంటి మరి మాట ఏంటంటే ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనము. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనము. ఎక్లేషియాస్టిస్ చాప్టర్ 7 వర్స్ 8. మనం ఒక్కసారి ఈ యొక్క వాక్యాన్ని మనం చదివినట్లయితే ఇక్కడ ఒక మంచి మాటను మనం చూస్తూ ఉన్నాం. ఏంటంటే కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు, అహంకారము గలవారి కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు. ద ఎండ్ ఆఫ్ ఎ మ్యాటర్ ఈస్ బెటర్ దెన్ ఇట్స్ బిగినింగ్ అండ్ పేషెన్స్ ఈస్ బెటర్ దెన్ ప్రైడ్. ద ఎండ్ ఆఫ్ ఎ మ్యాటర్ ఈస్ బెటర్ దెన్ ఇట్స్ బిగినింగ్. కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలని మనకి వాక్యంలో సెలవిస్తా ఉంది.
చూడండి వాక్యంలో మనము మొదటి ఆది కాండం మొదలుకొని మరి దేవుడు సృష్టించినటువంటి సృష్టి మొదలుకొని నేటి దినం వరకు వాక్యంలో ఉన్నటువంటి ప్రకటన గ్రంథం వరకు మనం చూసినట్లయితే అనేక మంది ప్రజలు, భక్తి పరులు, నాయకులు, మరి క్రీస్తును వెంబడించినటువంటి వారు, మరి అనేక మందిగా మనం యూదులు, మరి అనేక మందిని మనం చూస్తూ ఉన్నాం. కొంతమంది క్రీస్తును వెంబడించినటువంటి వారు ఉన్నారు, కొంతమంది క్రీస్తును వెంబడించి దేవుని మరిచినటువంటి వారు ఉన్నారు. మరి ఈ రకాలుగా ఎన్నో రకాలుగా మరి క్రీస్తును ఎరిగినప్పటికీ మరి వారి యొక్క జీవితాలను మనం ఒక్కసారి పరిశీలన చేసినట్లయితే దానితో పాటు మనం కూడా మనల్ని మనము మనని పరిశీలించుకోవాల్సినటువంటి వారంగా మనం ఉండవలసిందిగా కోరుతూ ఉన్నాను. అయితే ఇక్కడ ఒక మాట, సమ్ పీపుల్ బిగినింగ్ విల్ బి వెరీ గుడ్ బట్ ఎండింగ్ విల్ బి వెరీ బ్యాడ్. అంటే ప్రారంభంలో చాలా చక్కగా ప్రారంభిస్తారు, బట్ ద ఎండ్ విల్ బి ఎ ఫెయిల్యూర్. బట్ అంతం ఏమై ఉంటదంటే అది ఎంతో బాధాకరంగా ఉంటది. మన వాక్యంలో మనం ఒకసారి చూసినట్లయితే ప్రారంభంలో మరి మొట్టమొదటి రాజు ఎవరు అనగా ఇశ్రాయేలు దేశాన్ని మరి పరిపాలించినటువంటి రాజు సౌలు. ఈ సౌలు మరి మొట్టమొదటిగా మరి దేవుడు అతను నియమించుకొని ఉన్నాడు. సమూయేలు ద్వారా దేవుడు తనను అభిషేకించాడు. మరి తన రాజ్యము మరి ప్రారంభంలో ఎంతో గంభీరంగా ఉన్నప్పటికీ తన జీవితము మరి కొనసాగిస్తున్నట్లు మరి తన జీవితాన్ని మనం ఒక్కసారి పరిశీలన చూసినట్లయితే ఆయన మధ్య కాలంలో తన యొక్క రాజ్యం అంటే ఆయన ప్రారంభంలో చాలా అద్భుతంగా ప్రారంభించాడు. కానీ కాలగమనాన దినములు గడుస్తున్న కొద్దీ, సంవత్సరములు గడుస్తున్న కొద్దీ మరి తన యొక్క జీవితము మరి విఫలమైనట్టుగా చూస్తున్నాం. తన జీవితంలో ఎన్నో విధాలుగా దేవుని మరచినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి తన యొక్క అంతం ఏ విధంగా ఉంది మరి మనం చూసినట్లయితే సమూయేలు సౌలు యొక్క ప్రారంభము అద్భుతకరంగా రాజుగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. కానీ తన జీవిత గమనము మరి ముందుకు వెళ్తున్నటువంటి సమయంలో మొట్టమొదటి రాజు ఇశ్రాయేల్ దేశానికి మరి రాజు ఎవరు లేరు. మరి వాళ్ళందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు, ఎవరు ఇశ్రాయేల్ దేశం వారు, అందరికీ రాజు ఉన్నాడు, మాకు మాత్రం రాజు లేడు అని వీళ్ళకి ఒక బలమైనటువంటి ఆలోచన కలిగి అందరితో పాటు వీళ్ళు పోల్చుకుంటూ ఉన్నారు. కంపేర్ చేసుకుంటా ఉన్నారు. అంటే మనం కూడా కొన్ని సందర్భాల్లో మన కుటుంబాన్ని వేరే కుటుంబాలకు, మన జీవితాన్ని వేరే జీవితాలతో మనము పోల్చుకుంటూ ఉన్నాం. అయితే ఈ పోల్చుకోవడం అనేది చాలా రకాలుగా ఉంటుంది. మనకు ఉన్నటువంటి దానికంటే అవతల వాళ్ళకి, వేరే వాళ్ళకి మరి వారు మంచిగా జీవిస్తున్నట్లయితే, వారు మనకంటే మంచిగా ఉన్నతమైనటువంటి స్థానంలోకి వెళ్తున్నట్లయితే వారితో పాటు మనము ఏకీభవించుకుంటూ వారికి ఉంది కాబట్టి నాకు లేదని మనము దాని కొరకు ప్రయాసపడి మనము దాన్ని పొందుకున్నట్లయితే, అది కష్టపడి మనం పొందుకున్నట్లయితే దానికి విఫలము తప్పకుండా జరుగుతుంది. కానీ మనము ఎవ్రీథింగ్ వి నీడ్ టు టేక్ ఇంటూ పాజిటివ్. అంటే మనము దేవునిని పోల్చుకుంటూ ఆయన వాక్యాన్ని మనము ధ్యానిస్తూ మరి మనల్ని మనము మరి పరిశీలన చేసుకుంటూ మనం పోల్చుకోవాలి. మన ఆత్మీయ జీవితమే గాని, మన భౌతిక జీవితమే గాని, మన కుటుంబ జీవితమే గాని మరి దేవునికి మహిమకరంగా అది ఉండే విధంగా మనం చూసుకోవాలి. ఇక్కడ ఇశ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రజలందరూ కూడా ఏమనుకుంటున్నారంటే, మాకు రాజు లేడు కాబట్టి మేము ఒక రాజును నియమించుకోవాలని వారు కోరుకున్నప్పుడు అదే విషయం సమూయేలుతో చెప్పినప్పుడు సమూయేలుతో దేవుడు మాట్లాడుతూ అతనికి ఒక మరి దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఆలోచనలు సమూయేలుతో చెప్పినప్పుడు సమూయేలు వెళ్ళి తనను అభిషేకించిన తర్వాత మరి చూడండి 1 సమూయేలు 31వ అధ్యాయము 1వ వచనమునే మనం చదువుకున్నట్లయితే తెలుగులో చదువుదాం ఒక్కసారి. అంతలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలులతో యుద్ధము చేయగా ఇశ్రాయేలు ఫిలిష్తీయుల ఎదుట నుండి పారిపోయిరి. గిబ్బావా పర్వతము వరకు ఫిలిష్తీయులు వారిని హతము చేయుచు సౌలును అతని కుమారును తరుముచు యోనాతాను మొదటి కుమారుడు, అబినాదాబు రెండో కుమారుడు, మెల్కి షువా అను సౌలు యొక్క కుమారులు హతము చేసిరి. సౌలు ఎదుటనే ఆయన రాజ్యంలో ఆయన యుద్ధంలో ఉన్నటువంటి సమయంలోనే తన 3 కుమారులు కూడా హతము చేయబడి ఉన్నారు. చూడండి 2వ వచనంలో సౌలును అతని కుమారులను తరుముచు, ఎవరు? ఫిలిష్తీయులు. 5వ వచనంలో 1వ వచనంలో అంతలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలులతో యుద్ధము చేయగా, ఫిలిష్తీయులకు మరియు ఇశ్రాయేలులకు యుద్ధం కలుగుతా ఉంది. అయితే ఆ సమయంలో ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ఎదుట నుండి
పారిపోయిరి. దేవుని బిడ్డలు, దేవుని ప్రజలు ఏమవుతా ఉన్నారు? పారిపోతా ఉన్నారు. ఎందువల్ల? తన రాజ్యంలో ఆ రాజు ఏమవుతా ఉంది? తన యొక్క రాజ్యంలో ఆ రాజులో ఉన్నటువంటి మరి అనేకమైనటువంటి దుష్ట శక్తులు అంటే తను అపవాది చేత శోధింపబడుతూ ఉన్నాడు. తను మరి ఒకటో సమయంలో మొదటి అధ్యాయంలో చూసినట్లయితే తనకు ఒక సంగీతము, ఒక మంచి సంగీతం వినంది తనకు నిద్ర పట్టేది కాదు. సంథింగ్ హీ వాస్ అవే ఫ్రమ్ గాడ్. దేవునికి అతను దూరంగా ఉన్నాడు కనుక తన జీవితము, తన రాజ్యం కూడా ఏమవుతా ఉంది? అంతలో ఫిలిస్తీన్లు ఇశ్రాయేలులతో యుద్ధము చేయగా ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్ల ఎదురు నుండి పారిపోయి గిబ్బావా పర్వతం వరకు ఫిలిస్తీన్లు వారిని హతము చేయుచు చంపేస్తా ఉన్నారు. 2వ వచనంలో సౌలును అతని కుమారులు తరమబడతా ఉన్నారు. యోనాతాను, అబినాదాబు, మెల్కి షువా అను సౌలు యొక్క కుమారులు హతము చేసిరి. 3వ వచనము యుద్ధములో సౌలు ఓడిపోచుండగా ఏం కలుగుతా ఉంది ఇక్కడ? సౌలు ఇశ్రాయేలీల రాజు ఓడిపోతా ఉన్నాడు. అతడు అంబులు వేయు వారి కంటపడి వారి చేత బహుగాయమును నొందెను. అంబులు అంటే ఒక బో అండ్ యారో వదులుతా ఉన్నారు, బాణాలు వదులుతా ఉన్నారు. ఎన్నో గాయాలు అవుతా ఉన్నాయి. గాయాల పాలవుతూ ఉన్నాడు, ఓడిపోతూ ఉన్నాడు, మరణానికి సమీపంగా వస్తూ ఉన్నాడు, శత్రువులు దాడి చేస్తా ఉన్నారు. ఇవంతా కూడా సౌలు యొక్క జీవితంలో భయంకరమైనటువంటి దుస్థితిలో చివరి దినాల్లో, చివరి క్షణాల్లో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 4వ వచనంలో సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకున్నట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడవమని తన ఆయుధములను వానితో చెప్పగా అతడు భయము చేత అలాగు చేయనొల్లకుండెను. చూడండి, ఇక్కడ మరి సౌలు తనకు మంచి గ్రహింపే వచ్చింది. ఏంటా గ్రహింపు అంటే, సున్నతి లేని, క్రీస్తు లేని, దేవుని భయము భక్తి లేనటువంటి వారు, దేవునిలో లేనటువంటి వారు నన్ను చంపడం ఏంటిది? చూడండి ఎంత గొప్ప మాట. సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకున్నట్లు నీ కత్తి దూసి, అంటే తన పనివానితో అంటున్నాడు, తన ఆయుధములు మోయించినటువంటి ఆ యొక్క సోల్జర్, ఆ యొక్క సైనికుడితో అంటున్నాడు. ఏమంటున్నాడు? మోయించిన చెప్పగా అతడు భయము చేత అలాగు చేయనొల్లకుండెను. చూడండి, ఒక యజమాని తన సేవకుడు చెప్పడానికి ఇష్టపడతాడా? అది ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అయినప్పటికీ తను సాహసం చేయలేడు. అది చేయకూడని పని, అది దేవునికి వ్యతిరేకమైనటువంటి పని. చూడండి, ఇక్కడ సౌలు ఏమంటున్నాడంటే తను చంపించుకోవాలనుకుంటూ ఉన్నాడు. అంటే ఇది దేవునికి వ్యతిరేకమైనటువంటి పని. వి షుడ్ నాట్ ఎంటర్టైన్ అవర్ డెత్. వి షుడ్ నాట్ మనము మన ప్రాణాన్ని దేవునికి సమర్పించుకోవాలి. కానీ ఇక్కడ సౌలు కోరుకుంటూ ఉన్నాడు. చూడండి 6వ వచనంలో అలాగున 5వ వచనము సౌలు మరణమాయను అతని ఆయుధములన్నీ. 4వ వచనంలో చూసినట్లయితే అతడు ఏమంటున్నాడు? గనుక సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద పడెను. ఏం జరిగింది ఇక్కడ? సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద పడెను. తన సేవకుడు, తన సైనికుడు చంపడానికి ఇష్టపడలే కనుక తను నేను నా ఫిలిస్తీన్ల చేతిలో నేను హతం అవ్వడానికి నాకు ఇష్టం లేదు కనుక నేనే తన కత్తి మీద తను పడి మరి చనిపోయాడు. ఇట్ ఈస్ కాల్డ్ సూసైడ్. దేవునికి మరి మన ప్రాణమును మనం తీసుకోవడము దేవునికి ఇష్టం లేదండి. మనల్ని మనం సూసైడ్ చేసుకోవడం అనేది దేవునికి అది ఎంతో అసహ్యకరమైనటువంటిది, అది ఎంతో భయంకరమైనటువంటిది, అది దేవునికి హేయమైనటువంటి కార్యం. అందుకే మనిషి మరణము దేవుని యొక్క చేతిలో ఉంది. మనిషి యొక్క మరణము అది దేవుని యొక్క ఆధీనంలో ఉంది. ఇక్కడ ప్రారంభంలో సౌలు చాలా చక్కగా ప్రారంభించాడు, కానీ అంతము వచ్చేసరికి తన జీవితం ఏ విధంగా అయిపోయిందంటే తన్ను తాను పొడుచుకొని చంపబడ్డాడు. చూడండి, అదే విధంగా మరి ఆ ప్రకారంగా సౌలు జీవించకుండా
దేవునిలో తను జీవించినట్లయితే తనకు దేవుని యొక్క ఆలోచనల చేత నింపబడి, ఇంకా మంచి అద్భుతమైనటువంటి ఆలోచనల చేతనే నింపబడి తన యుద్ధంలో తను జయించేవాడేమో. ఆ యుద్ధంలో ఫిలిస్తీన్లను అద్భుతకరంగా ఓడించేవాడేమో. శత్రువులు ఇక్కడ ఫిలిస్తీన్లు ఇజ్రాయెల్ ప్రజలను తరిమేవారు కాదు, ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలే ఫిలిస్తీన్లను తరిమేవారై ఉండొచ్చు. ఇక్కడ కింగ్ సౌల్ వాజ్ కంప్లీట్లీ ఏ ఫెయిల్యూర్. ప్రారంభము కంటే కూడా అంతము చాలా ప్రాముఖ్యమైనది. మనం అనేక విధాలుగా మన యొక్క ప్రారంభము అద్భుతకరంగా ఉంటుంది. ఐ వాంట్ టు డూ దీస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్, ఐ వాంట్ టు డూ దిస్ వర్క్, ఐ వాంట్ టు బిల్డ్ ఎన్ హౌస్, ఐ వాంట్ టు డూ ఎ వెరీ గుడ్ జాబ్. చూడండి, జాబ్ చేస్తున్నప్పటికీ ప్రారంభంలో వారు జాబ్ చేస్తారు, చాలా అద్భుతకరంగా ఉంటుంది. బట్ ఎట్ ద ఎండ్ వారి రిటైర్మెంట్ స్టేజ్ లో కొంతమంది సస్పెండ్ అవుతారు, కొంతమంది డిస్మిస్ అవుతారు, కొంతమంది ఎన్నో విధాలుగా యాక్టివిటీస్ లో వాళ్ళు ఇరుక్కపోయి మరి వారి యొక్క జీవితాన్ని, మరి వారి యొక్క ఉద్యోగంను వారు మరి ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు వాటిని విడిచిపెట్టవలసినటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతారు. ప్రారంభం అనేది అద్భుతకరంగా ఉంటుంది, కానీ అంతం వచ్చేసరికి లాట్ ఆఫ్ ఫెయిల్యూర్స్. సేవ పరిచర్యలోనేమి, ఉద్యోగంలోనేమి, ఇల్లు కట్టే విషయంలోనేమి. కొంతమంది ఇల్లు కడతారు, స్టార్టింగ్ తో మంచి ఫౌండేషన్ తో మరి ప్రారంభించినప్పటికీ ఒక స్థాయికి వచ్చిన తర్వాత మరి ఆ యొక్క గృహం అనేది కట్టబడదు. ఎందుకంటే ఇట్ వాస్ కంప్లీట్లీ ఎ ఫెయిల్యూర్. అంటే ప్రార్థనా పూర్వకంగా ప్రతిదీ కూడా మరి ముందుకు వెళ్ళాలి. ప్రార్థనా పూర్వకంగా అందుకే మనకి ఒక కృత నిబంధనలో గివ్ థ్యాంక్స్ ఇన్ ఎవ్రీథింగ్, ప్రతి విషయంలో. భక్త్ సింగ్ అయ్య గారు అయితే ఆయన యొక్క పరిచర్య ఏ విధంగా ఉంటుందంటే ప్రతి విషయంలో ఆయన ప్రార్థనతో ప్రారంభించేవాడు. కూరగాయలు కట్ చేసే విషయంలోనేమి, ప్రసంగం చేసే విషయంలోనేమి, పరిచర్యకు వెళ్లే విషయంలోనేమి, ప్రతిదీ కూడా ఆయన దేవునితో మొదట మాట్లాడేవాడు, తర్వాత ఆ కార్యాన్ని తను జరిగించేవాడు. ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ స్మాల్ మైన్యూట్ ఆల్సో హీ యూస్ టు ప్రే టు గాడ్ అండ్ యూస్ టు డూ హిస్ వర్క్. చూడండి, అదే విధంగా మరి రెండవ రాజు ఎవరు? దావీదు మహాభక్తుడి యొక్క జీవితంలో కూడా మనం ఒకసారి చూసినట్లయితే తన ప్రారంభము చాలా గంభీరంగా ఉంది. ప్రారంభము చూడండి, సమ్ పీపుల్ బిగినింగ్ విల్ బి గుడ్ బట్ ఎండింగ్ విల్ బి బ్యాడ్. ప్రారంభము చాలా అద్భుతకరంగా ఉంటుంది, కానీ చివరికి అది ఎండింగ్ లోకి వచ్చేసరికి అది విఫలమవుతుంది. కానీ కొంతమంది మరి బిగినింగ్ విల్ బి బ్యాడ్ అంటే ప్రారంభంలో చాలా భయంకరంగా ఉంటది. మనం కొత్త నిబంధనలో సౌలును చూసినట్లయితే హిస్ బిగినింగ్ వాస్ వెరీ బ్యాడ్. అంటే చాలా ఎంతో దేవునికి అసహ్యకరమైనటువంటి విధంగా ప్రజలను ఎంతో ఇబ్బంది పెట్టేవాడిగా, ఎంతగానో హింసిస్తున్న వాడిగా ఈనాడు చూసినట్లయితే ఎక్కడ చూసినప్పటికీ క్రైస్తవుల మీద దాడి, క్రైస్తవుల మీద వ్యతిరేకత, పార్టీలలో మరి క్రైస్తవత్వముతో మరి వారు ఎన్నో విధాలుగా రాజకీయంలో కూడా మరి క్రైస్తవత్వం అనే దాన్ని ఇది క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఏ రిలీజియన్. క్రిస్టియానిటీ ఇట్స్ ఏ వే, అది మార్గమై ఉన్నటువంటిది. అందరూ ఏమనుకుంటారంటే క్రిస్టియానిటీ ఇస్ నాట్ ఎ రిలీజియన్, ఇట్ ఈస్ ద వే టువర్డ్స్ గాడ్. అది మార్గమై ఉన్నటువంటిది. ఈ యొక్క దేశంలో మనం చూసినట్లయితే ఈ యొక్క క్రిస్టియానిటీ పేరు మీద చాలా రకాలుగా మరి ఎన్నో విధాలుగా హింసిస్తూ ఉన్నారు. ఎన్నో విధాలుగా మరి ఎంతో భయంకరమైనటువంటి హింసకు మరి క్రైస్తవులను, సంఘాలను, మరి బిల్డింగ్స్ ని మరి ఎంతో విధంగా వారు బాధిస్తున్నారు. బట్ వీ హ్యావ్ టు రిమెంబర్ వన్ థింగ్, ఇవన్నీ చూస్తున్నటువంటి దేవుడు ఆయన ఊరికనే ఉండడు. ఫర్ ఎవ్రీథింగ్ దెర్ ఇస్ అ జడ్జ్మెంట్, ఫర్ ఎవ్రీథింగ్ దే విల్ సీ ద కాన్సిక్వెన్స్. కన్నిటితో విత్తువాడు సంతోషంతో పంట కోయును. మరి ఈ లోకంలో మరి ఎంతో మంది భక్తిపరులు మరి వారు జీవించి వారు మరణించినటువంటి సమయంలో దేవుడు వారిని మరి గణపరిచి ఉన్నాడు. చూడండి, ఇక్కడ కింగ్ డేవిడ్ ని మనం చూసినట్లయితే ఆయన ప్రారంభము ఎంతో అద్భుతకరంగా ఉంది. ఏ విధంగా ఉంది? గొర్రెల చేత ఆయన హీ వాజ్ ఎ గుడ్ షెపర్డ్ మ్యాన్. అదే విధంగా మంచి వాయిద్యాన్ని వాయిస్తున్నటువంటి వ్యక్తి. అదే విధంగా సౌలు మరి ఆయన అపవిత్రాత్మ చేత పీడింపబడుతున్నటువంటి సమయంలో మరి ఈ యొక్క దావీదు మహాభక్తుడే ఆయన వెళ్ళి తన సంగీతం ద్వారా, మంచి పాటల ద్వారా దేవుని స్తుతిస్తున్నటువంటి సమయంలో సౌలుకు నిద్ర పట్టింది. అంటే ఇక్కడ దావీదు ఒక ప్రారంభ జీవితం ఏ విధంగా ఉంది? వాజ్ ఇట్ నాట్ గుడ్?
వాస్ ఇట్ నాట్ గ్లోరిఫైడ్ టు గాడ్? ఎగ్జాక్ట్లీ. అంటే ప్రారంభం నుండే తన ప్రారంభము చాలా అద్భుతకరంగా ఉంది. కానీ మరి కాలము గడుస్తున్నటువంటి సమయంలో కొంతమంది ప్రారంభము బాగుంటుంది, కానీ మధ్యలోకి వచ్చేసరికి అది విఫలమైపోతుంది. మధ్యలోకి వచ్చిన తర్వాత పాపం చేత నింపబడ్డాడు. మధ్యలోకి వచ్చిన తర్వాత ఆయన ఒక హంతకుడిగా మారిపోయాడు. అంటే ప్రారంభంలో బాగుంది, మధ్యలోకి వచ్చేసరికి దేవునికి వ్యతిరేకంగా మరి జీవించి ఉన్నాడు. అయినప్పటికీ ఆయనకి ఒక మంచి పేరును దేవుడు ఇచ్చాడు. ఏంటంటే నా హృదయానుసారుడు. డేవిడ్ ఇస్ మై ఓన్ హార్ట్. దేవుడు ఏమంటున్నాడంటే దావీదు నా హృదయానుసారుడు అని మనకి సెలవిస్తా ఉంది. చూడండి, 1వ రాజులు 2వ అధ్యాయము 1 నుండి 3వ వచనంలో మనం చూసినట్లయితే, నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకంగా. ఇక్కడ ఈ వాక్య భాగములో ఉన్నటువంటి మాట ఏంటంటే, ఇతను ఈ యొక్క దావీదు చనిపోయే స్థితిలోనికి వచ్చాడు. అంటే వృద్ధాపం నుండికి వచ్చాడు. వృద్ధాపం నుండికి వచ్చిన తర్వాత తన కుమారుడైనటువంటి సొలొమోను రాజుగా పట్టాభిషేకం చేయబడుతూ ఉన్నాడు. ఆ సమయంలో మరి దావీదు సొలొమోనుతో మంచి మాటలు చెప్తా ఉన్నాడు. ఏ మాటలు అంటే ఒకసారి చూద్దాం. నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనికొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకంగా నడుచుకొందువు. మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్న దేవుని కట్టడలను ఆయన నియమించిన ధర్మశాస్త్రములన్నిటినీ ఆయన న్యాయ విధులను శాసనములను గైకొనుము. చూడండి, 1వ రాజులు 2వ అధ్యాయము మళ్ళొకసారి చదువుకుందాం. 2వ అధ్యాయం 3వ వచనం. 1వ రాజులు 2వ అధ్యాయము. దావీదు మొదటి వచనము. దావీదునకు మరణ కాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను. అంటే తన కుమారుడికి ఏ విధమైనటువంటి మాటలతో ఏ విధంగా సంభాషిస్తూ ఉన్నాడు, ఏ విధమైనటువంటి వర్తమానం ఇస్తూ ఉన్నాడు. తండ్రి తన కుమారుణ్ణి ఏ విధంగా చూడాలనుకుంటున్నాడు, తన జీవితం ఏ విధంగా మరి దావీదు ఏ విధంగా గడిపాడో, తను మరణించినటువంటి సమయంలో నా తర్వాత నా రాజ్యాన్ని పరిపాలించింది నీవు కాబట్టి నీవు ఏ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండాలని దావీదుతో ఏమంటున్నాడు. లోకులందరూ పోవలసినటువంటి మార్గమున నేనును పోవచ్చున్నాను. లోకులందరూ అంటే ఈ ప్రపంచం అంతా పోవలసినటువంటి మార్గంలో నేను పోవచ్చున్నాను. ఎందుకంటే ఇది దేవుని యొక్క నియమము, ఇది దేవుని యొక్క కట్టడ. కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకొని నిబ్బరం కలిగి ఉండు. ఏమంటున్నాడు? కాబట్టి నేను లేను కదా, నా తండ్రి లేడు కదా, నా తండ్రి రాజు, మరి మంచి పరిపాలన చేసినటువంటి నా తండ్రి 40 సంవత్సరాలు అద్భుతమైనటువంటి పరిపాలన చేసి ఉన్నాడు. మరి ఈ సమయంలో నా రాజు నా తండ్రి లేడు అని నువ్వు అధైర్యపడవద్దు. ఎందుకంటే నేను ఒక రాజునే, కానీ మనందరినీ మనల్ని అభిషేకించినటువంటి వాడు, మనల్ని రాజుగా నియమించినటువంటి వాడు దేవాతి దేవుడు. కనుక నీవు 3వ వచనంలో నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి, నీకు రాజుగా నియమించింది నేను కాదు, ఎవరు? నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గంలో అనుసరించిన ఎడల ఏమంటున్నాడు? ఆయన మార్గంలో అనుసరించిన ఎడల అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకంగా నడుచుకొందువు. అన్ని విషయంలో నువ్వు వివేకంగా ఉండాలి, జ్ఞానం కలిగి ఉండాలి, తెలివి కలిగి ఉండాలి, దేవుడి యొక్క ఆత్మచేత నువ్వు నింపబడాలి. దేవుల్లో ఆయన మాటలను, ఆయన ఆజ్ఞలను, కట్టడలను నువ్వు అనుసరిస్తూ జీవించాలి. నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగిన అన్నిటిలో వివేకం నడుచుకొందువు. మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్న దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మశాస్త్రములన్నిటినీ, ఆయన న్యాయ విధులను, శాసనములను గైకొనుము. అప్పుడు నీ పిల్లలను తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండి. చూడండి, ఇక్కడ దావీదు మహాభక్తుని యొక్క అంతం ఏ విధంగా ఉంది? అద్భుతకరంగా ఉంది. ఇది మనము అందుకేమంటున్న వాక్యంలో, సామెతల్లో, బాలుడు నడవలసినట్టు త్రోవను వారికి నేర్పు, వాడు తిరిగి పెద్దగైనప్పుడు దాని నుండి
తొలగిపోడు. అంటే బాలుడుగా ఉన్నప్పుడే వాళ్ళకి మనం సండే స్కూల్ ఎందుకు పంపిస్తున్నాం? ఎందుకంటే ఎట్ ద వెరీ చైల్డ్, ఎట్ ద వెరీ కిడ్, దే నీడ్ టు లెర్న్ గాడ్స్ వర్డ్. దే నీడ్ టు లెర్న్ దేవుని యొక్క పాటలు వారు నేర్చుకోవాలి, మాటలు నేర్చుకోవాలి, పాటలు నేర్చుకోవాలి, ప్రార్థన నేర్చుకోవాలి. ఇవి ఉన్నప్పుడు ద ఫౌండేషన్ షుడ్ బి స్ట్రాంగ్. అంటే బాలుగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే పిల్లలని సండే స్కూల్ పంపిస్తుంటాం. ఎందుకంటే ఆ సండే స్కూల్లో వారు నేర్చుకున్నటువంటివి తిరిగి పెద్దగైనాక వారు దాని నుండి తొలగిపోడు. ఎందుకంటే నీళ్లు పోసేది మనమే, కానీ దాని యొక్క ఎదుగుదల, దానికి ఫలాలు ఇచ్చేది మాత్రము ఆ దేవాతి దేవుడే. మనం చేయవలసినటువంటి పని మనం చేద్దాము, దేవుడు చేయవలసినటువంటి పనిని దేవుడు జరిగిస్తాడు. ఇక్కడ దావీదు యొక్క ప్రారంభం అద్భుతకరంగా ఉంది. మధ్యలో తను పొరపాట్లు పడ్డాడు, తన యొక్క జీవితము చిన్న భిన్నమైనప్పటికీ కూడా చివరికి వచ్చేసరికి మరలా హీ వాస్ సో కేర్ఫుల్ ఇన్ బిల్డింగ్ హిస్ లైఫ్. అదే విధంగా తన కుమారునికి ఒక మంచి మాటలతో ఏమంటాడు, అందరూ పోవాల్సినటువంటి మార్గంలో నేను పోవచ్చున్నాను, కానీ నీవు జాగ్రత్త, నువ్వు భయపడకు, నువ్వు ధైర్యం కలిగి ఉండు. ఎందుకంటే నిన్ను నియమించినటువంటి వాడను నేను కాదు, ఆయన శాస్త్రములను గైకొనము. దేవుని యొక్క శాస్త్రం, ఆయన కట్టడం మోషే నియమించినటువంటి ఆజ్ఞలను నీవు గైకొనమంటూ ఉన్నాడు. అంటే ప్రారంభంలో హీ వాస్ వెరీ గుడ్ అండ్ ద ఎండ్ ఈస్ గుడ్. చూడండి, అదే విధంగా మరి మరొక మాట, మరి ఈ విధంగా మనం అంటే ఈ యొక్క ప్రారంభము బాగుండాలి. సమయము గడుస్తా ఉంది కనుక నేను ఇంకా ఐ వాంట్ టు వైండ్ అప్ ఇట్ వెరీ ఫాస్ట్. అయితే మనము ప్రారంభము మంచిగా ఉండి ఎండింగ్ కూడా అద్భుతకరంగా ఉండాలంటే చూడండి, ఒక భక్తిని మనం చూద్దాం. క్రొత్త నిబంధనలో ఒక భక్తిని చూద్దాం. హిస్ స్టార్టింగ్ వాస్ వెరీ బ్యాడ్. హిస్ స్టార్టింగ్ వాస్ చాలా ప్రజలకు ఎంతో ఆయాసకరంగా ఉంది, ప్రజలకు ఎంతో నొప్పి కలిగించే విధంగా ఉంది, ప్రజలను ఎంతో దూషిస్తా ఉన్నాడు. క్రైస్తవులు కనబడితే చాలు వారిని కొట్టేవాడు, క్రైస్తవులు కనబడితే చాలు వారిని హింసించేవాడు. ఇప్పుడు మనం చూసినటువంటి హింస ఇట్ ఈస్ నథింగ్. ఎందుకంటే కొత్త నిబంధనలో నీరో అనే చక్రవర్తి ఒక భయంకరమైనటువంటి మూర్ఖుడు. ఆ యొక్క చక్రవర్తి ఏం చేస్తాడంటే హీ హాస్ టేకెన్ ఎ స్టేడియం. ఆ స్టేడియంలో సింహాలను వదిలిపెట్టి క్రీస్తును వెంబడించినటువంటి వారిని ఏం చేసేవాడు అంటే అందులో విసిరేసేవాడు. అది చూసి ఆనందించడానికి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మంచిగా తిలకిస్తూ ఆనందిస్తూ అదొక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ లాగా వారు దాన్ని తిలకిస్తూ ఉండేవారు. అంటే ఎంత భయంకరమైన, అంటే దిస్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ఇదొక హింస. చాలా విధంగా వాళ్ళు హింసించారు. ఇది ఒక రకమైనటువంటి హింస. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితి. అంటే ప్రారంభం అంటే మనము ఈ యొక్క ఏంటంటే ప్రారంభము సౌలు పౌలుగా మార్చబడ్డాడు. ప్రారంభంలో అంతే కూడా దేవునికి వ్యతిరేకమే, కానీ చివరికి వచ్చేసరికి ఏమంటున్నాడు చూడండి, 2వ తిమోతిలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం నుండి 8వ వచనం వరకు మనం చూసినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే మంచి మాట. రెండవ తిమోతిలకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 8వ వచనము మనం చూసినట్లయితే ఐ హావ్ ఫాట్ ద గుడ్ ఫైట్, ఐ హావ్ ఫినిష్డ్ ద రేస్, ఐ హావ్ కెప్ట్ ద ఫెయిత్. అంటే నేను మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగును తుదముట్టించి తిని, ఆ విశ్వాసమును నేను కాపాడుకుంటుని. చూడండి, అంటే క్రీస్తులో ఎంతగా అంటుకట్టుకొని జీవించాడు, క్రీస్తులో ఆయన ఎంత 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 నమ్మకంగా జీవించాడు. మొదట్లో ఆయన క్రీస్తుకు వ్యతిరేకి, మొదట్లో ఆయన అందరిని హింసిస్తున్నటువంటి వాడే, మొదట్లో ఆయన సౌలు అంటే అందరూ కూడా భయపడేవారే. కానీ తన జీవితము మరికి ముందుకు వెళ్తున్నటువంటి సమయంలో దేవుడు తనను దర్శించిన తర్వాత ద ట్రాన్స్ఫర్మేషన్ హ్యాస్ బిగిన్. ఇక్కడ దమస్కు మార్గంలో తన యొక్క జీవితము మార్చబడ్డది. ట్రాన్స్ఫర్మేషన్ అంటే అదే చీకట్లో ఉన్నటువంటి వారిని వెలుగులోనికి నడిపించడము, భ్రష్టమైనటువంటి జీవితంలో ఉన్నటువంటి వారు వారి శ్రేష్టమైనటువంటి జీవితంలోనికి రావడం, క్రీస్తును నమ్ముకున్నటువంటి వారు సాతాను యొక్క బంధకాల్లో ఉన్నటువంటి వారు, అపవిత్రాత్మ చేత నింపబడినటువంటి వారు క్రీస్తులోనికి పరిశుద్ధమైనటువంటి జీవితంలోనికి రావడమే దట్ ఈస్ కాల్ రూపాంతరం. అదే ట్రాన్స్ఫర్మేషన్. ఇక్కడ సౌలు జీవితంలో కూడా జరిగింది కూడా అదే. ఏంటిది? ట్రాన్స్ఫర్మేషన్. కాబట్టి తన జీవితం ఏ విధంగా ఉంది, తన చివరి వరకు కూడా ఒక అద్భుతమైనటువంటి మాట. ఈ మాట చాలా మంది క్రైస్తవులు
వాళ్ళు మరణించినటువంటి సమయంలో ఈ మాటను వాళ్ళు వినియోగించుకుంటారు. ఎందుకంటే చూడండి, అద్భుతమైనటువంటి మాట ఏంటంటే, ఐ హావ్ ఫాట్ ఎ గుడ్ ఫైట్, ఐ హావ్ ఫాట్ ఎ గుడ్ ఫైట్. తర్వాత ఏమంటున్నాడు చూడండి, ఐ హావ్ ఫాట్ ఎ గుడ్ ఫైట్, ఐ హావ్ ఫినిష్డ్ ద రేస్, ఐ హావ్ కెప్ట్ మై ఫెయిత్. ఇది మనం చేయవలసినటువంటి పని. అదే విధంగా మరి స్టిఫెను యొక్క జీవితాన్ని కూడా మనం చూసినట్లయితే తను ఎంతో భయంకరమైన మరణాన్ని అతను మరణించి ఉన్నాడు. ఇక్కడ మనము అపోస్తుల కార్యంలో 7వ అధ్యాయము 54వ వచనంలో చూసినట్లయితే 55వ వచనము, అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుణ్ణి కుడి పార్శ్వమందు నిలిచి ఉండుట చూచి ఆకాశం తెరవబడెను, మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వం నందు నిలిచి ఉండుట చూచుచున్నాడని చెప్పాను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతనిని వెళ్ళగొట్టి రాళ్ల రూపి చంపిరి. సాక్షులు అంటే ఇక్కడ రాళ్ల చేత అతను హతసాక్షిగా మార్చబడ్డాడు. తన జీవితం ఏ విధంగా ఉందండి? ప్రారంభంలో హీ వాస్ ఎ వెరీ యంగ్. స్టీఫెను మంచి యవనస్తుడండి. ఆయన ఒక మంచి అనుభవం కలిగినటువంటి వాడు కాదు, అన్ని చూసినటువంటి వ్యక్తి కాదు. ఒక మంచి యవన ప్రాయంలో ఉండగా, యవన ప్రయాణం అంటే ఏంటిది? తినడము, తాగడము, సుఖించడము, చేయవలసినటువంటి అన్ని చేయడం, మంచి ఉడుకు రక్తము, ఎన్నో కోరికలు, ఎన్నో ఆలోచనలు, ఎన్నో తలంపులు, మరి ఉర్రూతలు ఊగవలసినటువంటి సమయము, ఎన్నో ఆలోచనలు, గంభీరమైనటువంటి ఆలోచనలు. ఈ లోకాన్ని ఏ విధంగా అంటే వాళ్ళ పనులు తక్కువనే ఉంటాయి, కానీ ఆలోచనలు ఎక్కడికో వెళ్ళిపోతాయి. అంటే ఎన్నో చేయాలని కోరిక, ఎంతో చేయాలని ఆశ, పాపంలో జీవించాలి అంటే ఈ యొక్క సాతాను కూడా ఈ యవనస్తులనే ట్రాప్ చేస్తూ ఉంటాడు. ఈ రోజు మనం చూసినట్టయితే యవనస్తులు చాలా మంది రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయేది ఎవరంటే యవనస్తులే. ఎందుకంటే స్పీడ్ డ్రైవింగ్. అదే పెద్దవాళ్ళు అంత స్పీడ్ డ్రైవింగ్ చేయరు. దీన్నో ఏ విధంగా నడపాలి, ఎందుకంటే వారు అన్ని కూడా జాగ్రత్తగా వాళ్ళు చేసుకుంటారు కాబట్టి. అదే యవనస్తులకు అంత వివేచన జ్ఞానం ఉండదు. ఉరుకుతల స్పీడ్ ఎక్కువ, అంటే వారికి చాలా తొందర ఎక్కువ, ఆతురత ఎక్కువ. కాబట్టి వాళ్ళు మరణంలోనికి చాలా మంది తాగుతున్నారు, బైక్స్ డ్రైవ్ చేస్తా ఉన్నారు, మరణిస్తూ ఉన్నారు. ఇక్కడ స్టీఫెను అయితే తన జీవితం ఏ విధంగా ఉందంటే క్రీస్తు కొరకు ఆయన నిలబడి ఉన్నాడు, క్రీస్తు కొరకు ఆయన మరణించాడు. ఇది తన చివరి యొక్క తన ఎండింగ్ ఏ విధంగా ఉందంటే క్రీస్తుకు మహిమకరంగా ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఈ యొక్క ప్రారంభం కంటే అంతము చాలా ప్రాముఖ్యమైనది. అంటే ఫుల్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ మనం ఉండాలి. మనం మంచి ఇంట్రెస్ట్ కలిగి మనము ముందుకు వెళ్ళాలి, ఒక కమిట్మెంట్ తో ఉండాలి, ఒక మంచి డెడికేషన్ తో ఉండాలి. ఇవన్నీ కూడా మనము ఎన్నుకున్నటువంటి వాటిని ఈ విధమైనటువంటి మంచి కాన్సన్ట్రేషన్ పెట్టి, మంచి ఇంట్రెస్ట్ కలిగి, మంచి డెడికేషన్ తో, మంచి కమిట్మెంట్ తో, దేవుల్లో ఉన్నటువంటి కమిట్మెంట్, మరి దేవుల్లో ఉన్నటువంటి ఒక మంచి విశ్వాసం కలిగి మనం ముందుకెళ్ళినట్లయితే మన అంతము కూడా ఏ విధంగా ఉంటుందంటే ఒక సౌలు వలె, ఒక స్టీఫెన్ వలె, మరి ఒక మంచి దావీదు వలె. మన ఫెయిల్యూర్స్ మన జీవితంలో ఉంటూనే ఉంటాయి, ఎందుకంటే మన మానవులం, తప్పులు చేసే వారమే. కానీ దాని కొరకు దేవుడు మనకి ఏం చేస్తాడంటే ఒక మంచి ఆజ్ఞలను దేవుడు మనకి బైబుల్ రూపకంగా మనకి ఇచ్చి ఉన్నాడు. ఈ విధమైనటువంటి జీవితాన్ని మీరు జీవించాలి, క్రీస్తును కలిగి మీరు జీవించాలి. జీవించున్నది నేను కాదు, కానీ క్రీస్తే నా యందు జీవించాలని మనకి వాక్యం మనకి సెలవిస్తా ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం చాలా మంది భక్తులను మనం చూస్తున్నాం, ఇంకా చాలా మంది భక్తులు ఉన్నారు. చూడండి, ఆది కాండంలో ఆదాము కూడా, మనము అబ్రహాంను చూస్తున్నాం, నిర్గమకాండంలో మోషని చూస్తున్నాం. తన జీవితం ప్రారంభంలో బాగుంది, తన అంతంలో కూడా మరి ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా కానాను దేశంలోనికి అతడు నడిపించినాడు. అంటే ఈ మార్గంలో ఎన్నో శోధనలు ఎదుర్కొన్నాడు, ఎంతో వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు. అంటే వారు విడుదల పొందినప్పటికీ, ఇజ్రాయెల్ ప్రజలు విడుదల పొందినప్పటికీ కూడా వారు మోషే మీద తిరుగులాడుతూ ఉన్నారు. మనం ఆలయంలో, మన యొక్క కుటుంబంలో మనం మంచిగానే ఉండవచ్చు, కానీ అపవాది మనుషుల యొక్క హృదయాల్లో చొరబడి వాడు ఏం చేస్తా ఉంటాడంటే మన మీదకి వాడు రేపుతా ఉంటాడు. మోషే జీవితంలో కూడా జరిగింది అదే. ఆయన క్రీస్తును, ఆయన దేవుణ్ణి మరి చెబుతున్నటువంటి ప్రతి మాటను గైకుంటూ ఆయన ముందుకు వెళ్తా ఉన్నాడు. సినాయి పర్వతం మీదకి వెళ్ళి ఆయన మంచి 10 ఆజ్ఞలు తెచ్చుకున్నాడు. ఆయన అక్కడ దేవుడితో మాట్లాడుతున్నటువంటి సమయంలో కింద
వీరందరూ కూడా మరి విగ్రహారాధన చేస్తూ ఉన్నారు ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా. అంటే కిందికి వచ్చిన తర్వాత అక్కడ ఒక పెద్ద విధ్వంసం జరిగింది, ఒక పలక అక్కడ తగిలినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, మనము ఈ యొక్క రాత్రి కాల సమయం ముందు దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప మాట ఏంటంటే, కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలు. ఎందుకంటే మనము మధ్య దశలో ఉన్నాం, మనం ప్రారంభించాం, ఇంకా ఎన్నో చేయవలసినటువంటి కార్యాలు ఎన్నో ఉన్నవి మన ముందు. దేవుడు మన జీవితంలో ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. వీఆర్ నాట్ an accidental in this earth, we are incidental. అంటే ప్రతి దానికి దేవుడు ఒక చిత్తానుసారంగానే ఈ లోకంలోనికి మనల్ని పంపించి ఉన్నాడు. కనుక మన ముందున్నటువంటి దినంలో మన ఆలోచనలు, మన యొక్క అంతం ఏ విధంగా ఉండాలంటే అది దేవునికి మహిమకరంగా ఉండాలి. వాక్యంలో ఒక స్టెఫెను ఏ విధంగా జీవించి ఉన్నాడు, ఒక పౌలు ఏ విధంగా జీవించాడు. అదే విధంగా పాత నిబంధనలో అనేక మంది గొప్ప భక్తులు ఈ విధంగా చూడండి. ఈ యోబు కూడా ఒక మాట, యోబును మనం చూస్తున్నాం. యోబు ప్రారంభంలో అన్ని ఉన్నాయి. అపవాది ఏం చేసింది? అదే అపవాది నన్ను కూడా శోధిస్తా ఉంది. అదే అపవాది మనను ఫెయిల్యూర్స్ కి మరి దారిస్తూ ఉంది. నువ్వేం చేయగలుగుతావులే, నీ వల్ల కాదు. దెర్ ఇస్ నథింగ్ ఇంపాసిబుల్ టు గాడ్. వాక్యంలో ఏమనుందంటే ఆయనకు సమస్తము సాధ్యమే, అసాధ్యమైనది ఏదీ లేదు. మనము చేయవలసింది ఏంటంటే మన ఒక వ్యాపారికి పెట్టుబడి ఏంటిదంటే ఫైనాన్స్, కానీ క్రైస్తవునికి పెట్టుబడి ఏంటంటే విశ్వాసమే. ప్రారంభంలో మంచిగా ప్రారంభించాడు, సాతాను వచ్చింది, శోధించింది, అయినప్పటికీ దేవుని వదిలిపెట్టలేదు. చివరికి తన యొక్క జీవితం ఏ విధంగా అయిపోయింది? మరి ఆ సాతాను శోధించినప్పటికీ ఆ సాతాను యొక్క వలలో పడకుండా దేవుని అంటుకట్టుకొని జీవించాడు. కాబట్టి యోబు గ్రంథము చివరి వచనంలో చూసినట్లయితే మునుపటి కంటే రెట్టింపు దీవెల చేత అతను దీవించబడ్డాడు. మా నాన్న కూడా అంతే. మరి ఆయన ప్రారంభంలో ఒక గొప్ప వ్యక్తిగా, మరి ప్రారంభం నుండి ఆయన అంతం వరకు తన యొక్క ప్రతి దినము ఎంతో దేవుల్లో అతను జీవించాడు. హిస్ స్టార్టింగ్ వాజ్ వెరీ గుడ్ అండ్ హిస్ ఎండింగ్ ఆల్సో ఇట్ వాజ్ వెరీ గుడ్. అంటే ఆయన జీవించినటువంటి జీవితము ఒక గొప్ప ఆదర్శవంతమైనటువంటి జీవితం. ఎందుకు అంత మంచి జీవితాన్ని జీవించాడంటే క్రీస్తును కలిగినటువంటి జీవితాన్ని ఆయన జీవించాడు. ఆయన ఎన్నో ఒడిదుడుకులు వచ్చినప్పటికీ క్రీస్తుని విడిచిపెట్టలేదండి. తన భార్య పోయినప్పటికీ క్రీస్తుని వదిలిపెట్టలేదు. ఆయన ఎంతగానో దేవునికి నమ్మకంగా ఉన్నాడు. మొట్టమొదట ఆయన స్థానము దేవునికి ఇచ్చాడు, తర్వాత మరి సమాజానికి, కుటుంబానికి, సమాజానికి మరి ఇచ్చి ఉన్నాడు. అంటే ఆయన జీవితం కూడా ఎంతో మరి ఆయన మరి దేవునికి సమర్పించినటువంటి దేవునికి నన్ను సమర్పించి ఉన్నాడు నా తండ్రి. అంటే ప్రారంభంలో ఆయన యొక్క జీవితం ఎంతో అద్భుతకరంగా ఉంది. మరి అంతంలో కూడా ఆయన జీవితము ప్రతిరోజు ఆయన ప్రార్థన చేసేవాడు, ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండేవాడు. ప్రతిరోజు ఆయన పాటల ద్వారా ఉదయమే లేచి ఆయన కంఠస్వరం మొట్టమొదట దేవునికి వినిపించేవాడు. ఎన్ని ఆటుపోట్లు వచ్చినప్పటికీ వాటన్నిటిని ధైర్యం కలిగి, నిబ్బరం కలిగి, విశ్వాసం చేత వాటన్నిటిని పోరాడగలిగాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఇట్టి సాయంకాల సమయం ముందు మనమందరము కూడా మరి కార్య ఆరంభం కంటే కార్యాంతము మేలు అనే ఒక వాక్యాన్ని మనము విని ఉన్నాం కనుక ఇట్టి జీవితాన్ని మనమందరం కూడా అవలంబించి దాని ప్రకారంగా జీవించవలసిందిగా మిమ్మల్ందరినీ కూడా ప్రభు పేరట మిమ్మల్ందరినీ కోరుకుంటూ ఇట్టి వాక్యమును దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. చివరిగా అందరం తల వంశవారం అయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవ కలిగినటువంటి మా తండ్రి, దయా కనికరము కలిగినటువంటి మా యేసయ్య, నీ పరిశుద్ధమైన, శ్రేష్టమైన, ఘనమైన నామం బట్టి నీకు వందనం చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, నీ వాక్యము ప్రభా మా హృదయాలకు నెమ్మది, నీ వాక్యము మా హృదయాలకు శాంతి, సమాధానము, నీ వాక్యము మాకు ఎంతో ఆశీర్వాదకరము. నీ వాక్యం ద్వారానే ప్రభా మేము ఈ లోకంలో జీవించగలుగుతున్నాం. ప్రభా, నీ వాక్యమే మా యొక్క కుటుంబాలను కడుతుంది. నీకే వందనము చెల్లిస్తున్నాం. ప్రభా, కార్య ఆరంభం కంటే కార్యాంతం మేలు అని మీరు ప్రసంగి ద్వారా ప్రభా, గొప్ప భక్తుడు ప్రభా, గొప్ప జ్ఞానవంతుడు సమూయేలుతో ప్రభా మీరు సొలొమోను ద్వారా ప్రభా మీరు మాట్లాడి ఉన్నారు. అందరిని బట్టి నీకే వందనములు చెల్లిస్తున్నాం ప్రభా. నీకే స్తుతులు చెల్లిస్తూ ప్రభా విన్నటువంటి వాక్యం ప్రభా మా హృదయాల్లో పదిలపరచండి తండ్రి. ఒకవేళ మేము ఏదైనా ఎక్కడైనా పొరపాట్లు కలిగి ప్రభా మా యొక్క భక్తి జీవితాన్ని, మా యొక్క ఆత్మీయ జీవితాన్ని ప్రభా మరి ఒక స్లీపింగ్ మోడ్ గా ప్రభా మరి నిద్రపోతున్నటువంటి విధంగా మేము ఉన్నట్లయితే ఈనాడు ప్రభా, ఈ రోజు ప్రభా మేము యాక్టివ్ గా ప్రభా మా ప్రభా మేము నీ సన్నిధిలో మరి ఉత్సాహం కలిగి ఆయన సంతోషంగా ప్రభా మరి మేము ముందుకు కొనసాగుటకు ప్రభా మీరే కృప చూపించమని ప్రార్థిస్తూ, మా ద్వారా మీరు ఏదైతే
చేయాలని ఆశపడుతూ ఉన్నారు. మా ద్వారా మీరు ఏ కార్యాలను ప్రభ తలపెట్టాలని నాయన ఆలోచన కలిగి ఉన్నారు. వాటన్నిటిని ప్రభ మా ద్వారా మీరు జరిగించుకోనండి. ఎందుకంటే ప్రభ ప్రతి క్రైస్తవుడు ఒక నాయకుడు, ప్రతి క్రైస్తవుడు ఒక గొప్ప విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు నీ వాక్యాన్ని పంచిపెట్టవలసినటువంటి బాధ్యత మీరు మాకు ఇచ్చి ఉన్నారు కనుక ప్రభ అట్టి బాధ్యతను మేము మరొక మేము ముందు కొనసాగబడుటకు మీ కృప, మీ కాపుదల, నీ భద్రత కూడి ఉన్నటువంటి ప్రతి బిడ్డను, వాక్యం వినటువంటి ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను సమృద్ధిగా మెండుగా పరలోకపు దీవెనలు, నీ యొక్క ఐశ్వర్యమును, ఆత్మీయ జీవితమును, విశ్వాస జీవితంలో కుటుంబాలలో ఎల్లప్పుడూ ప్రేమ, నెమ్మది, శాంతి, సమాధానం చేత నింపి బలపరచమని ప్రార్థిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. నిజంగా దేవుడు ఈ వాక్య భాగం ద్వారా మనందరితో మాట్లాడుతున్నందుకు దేవునికి వందనాలు. మరి సహోదరుని కూడా అన్న ప్రైజ్ ది లార్డ్.